రాధా గాయత్రి మృతికి సంబంధించిన మిస్టరీ ఇంకా వేయలేదు. నిజానికి చూసుకుంటే కొంతవరకు నివేదిక వచ్చింది. అయితే నివేదికలో కొన్ని అంశాలే వచ్చినట్టు తెలుస్తుంది. ఈ అంశం నేపథ్యాన ముస్సోరి పోలీసులు మరింత ఒక రకంగా విచారణ కొనసాగించడమే కాకుండా ఫోరెన్సిక్ నివేదిక గురించి ఆలోచిస్తున్నారు. నిజానికి చూసుకుంటే 14 తేదీన జూన్ 14 తేదీన ఆ ప్రాంతానికి డెహ్రాడూన్‌కి భార్యాభర్తలు ఇద్దరు వెళ్లారు. అక్కడ బంగీ జంప్‌తో పాటు ఇతర అంశాలు ఏదైతే కేఫ్‌కి వెళ్లారో అక్కడ లంచ్, డిన్నర్ ఇట్లాంటి అంశాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత శ్రీచరణ్ మాటలు బట్టి చూస్తుంటే బంగీ డాన్స్ చేసి ఆ తర్వాత వారందరూ కూడా ముస్సోరి వెళ్లారు. ముస్సోరిలోని కియాస్ అనే ఒక హోమ్ స్టేలో ఉన్నారు. హోమ్ స్టేలో ఉన్న తర్వాత వారు ఒక రెడ్ వైన్ తీసుకున్నారు. రెడ్ వైన్ తర్వాత కొంతసేపు భార్యాభర్తలు అన్యోన్యంగా గడిపారు. ఆ గడిపిన తర్వాత రాత్రి 1 గంట తర్వాత నిద్రపోయారు. ఉదయం లేసాక చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే పోస్ట్ మార్టం నివేదికలో కేవలం అతను చెప్పిన అంశాలు అలాగే కొన్ని అంశాలే కాదు. నిజానికి చూసుకుంటే రాధా గాయత్రి శరీరంపై గానీ, ఎక్కడ గానీ ఎలాంటి గాయాలు లేవు. ఎలాంటి రక్తపు ఛాయలు కూడా లేవు. ఈ దశలో ఇన్నర్‌గా జరిగిన అంశాలు పరిణామ క్రమంలోని భాగంగానే ఆమె ప్రాణం పోయిందన్నది ఒక నిర్ధారణ అయింది. అయితే అంతర్గతంగా ఏం జరిగింది? ఏమైనా తీసుకోవడం వల్ల ఆమెకి సంబంధించి అంతర్గతంగా ఆరోగ్య సమస్య వచ్చి చనిపోయిందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానానికి మరింత బలం చేకూరుస్తూ ఈరోజు రాధా గాయత్రి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఆమె అల్లుడు ఎవరైతే రాధా గాయత్రికి సంబంధించిన భర్త శ్రీచరణ్ లిక్విడ్ తీసుకున్న దశలో ఆ లిక్విడ్‌లో ఏదైనా డ్రగ్స్ గానీ, లేక ప్రాణాంతకమైన అంశాలు కలిపి తమ కుమార్తెకి ఇవ్వడం వల్ల చనిపోయిందని చెప్తున్నారు. అయితే వారి ఆరోపణలో ఎంతవరకు నిజం అన్నది ఫోరెన్సిక్ నివేదిక తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే శ్రీచరణ్ మాత్రం దానికి భిన్నంగా చెప్తున్నారు. భార్యాభర్తలు రోజంతా హాయిగా గడిపాం. ఆ రాత్రి కూడా కలిసి ఉన్నాం. కలిసి ఉన్న తర్వాత ఉదయం నిద్ర లేచే క్రమంలో ఆమె విగతజీవిగా ఉందని చెప్తున్నారు. అయితే ఆ క్రమంలోనే ఏదైతే వారందరూ కూడా ఇద్దరు కూడా అక్కడ హాయిగా గడిపిన క్రమంలో ఆమె ముందు రోజు బంగీ డాన్స్ ఇట్లాంటివి చేయడం వల్ల అలసిపోయిందా? అలసిపోయిన తర్వాత ఆమె కొంత లో బీపీకి గురైందా? అట్లాగే అతను చెప్పినట్టు అది సముద్ర మట్టానికి ఎత్తైన ప్రాంతం. అంటే డెహ్రాడూన్‌తో పోల్చుకుంటే ముస్సోరి సముద్ర మట్టానికి ఎత్తుగా ఉన్న దశలో కొన్నిసార్లు ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ రకంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అయితే ప్రతి రోజు కూడా కొన్ని వేల మంది ముస్సోరి వెళ్తారు. ఆక్సిజన్ స్థాయి ఏ రకంగా ఉన్నప్పుడు కూడా హాయిగా కూడా ముస్సోరిలోని పర్యాటక ప్రాంతాలు, అక్కడ ఉన్న హిమాలయాస్‌కి సంబంధించిన పర్వత శ్రేణి, గంగా నది అవన్నీ కూడా చూసుకొని వస్తారు. కానీ ఈరోజు చూసుకుంటే ఒక భిన్నంగా ఈరోజు మృత్యువాత పడింది. అయితే శ్రీచరణ్ మాత్రం తన భార్య అనారోగ్యకరమైన అంశాల కారణంగా అంటే ఏదైతే ముందు రోజు నుంచి ఆ రోజు వరకు జరిగిన పరిణామాల క్రమంలో కొంత టాబ్లెట్స్ కూడా తీసుకున్నారు అని చెప్తున్నారు. అయితే ఆ టాబ్లెట్స్ ఏ పర్పస్ తీసుకున్నారు అనే అంశం మాత్రం కొంత గోప్యంగా ఉంది. ఈ దశలో ఇప్పటికే పోస్ట్ మార్టం నివేదికకు సంబంధించి కొన్ని అంశాలు పోలీసులకు తెలిసినప్పుడు కూడా దాన్ని మరింత ఇప్పటికే చాలా భిన్నమైన ఆరోపణలు ఇరు కుటుంబాలు కూడా దీనిపై ఒక భిన్నమైన విమర్శలు కూడా చేసుకుంటున్న దశలో ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే దీన్ని బహిర్గతం చేయాలని ముస్సోరి పోలీసులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ దశలో మరికొన్ని గంటలు పట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక రావడానికి. ఆ నివేదిక వచ్చిన తర్వాతే రాధా గాయత్రి మృతి మిస్టరీ వీడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు చూసుకుంటే ఈరోజు రాధా గాయత్రికి సంబంధించిన మామగారు దుర్గాప్రసాద్ అలాగే ఆ దుర్గాప్రసాద్ గారి భార్య సీతా మహాలక్ష్మి ఈ రోజు కూడా సింహాచలంలో పూజలు నిర్వహించారు. రేపు 12వ రోజు ప్రక్రియ కూడా వారు చేయనున్నారు. ఇకపోతే తండ్రి ఈరోజు జిల్లా కలెక్టర్ని ముస్సోరి జిల్లా కలెక్టర్ని కలిశారు. తన కుమార్తె మరణంపై ఒక మెజిస్ట్రేట్ విచారణ జరిపించాలని కూడా ఆయన లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా రాధా గాయత్రి మృతిపై ఇటు ఇరు కుటుంబాలతో పాటు ఇటు ఐటీ రంగంలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు అందరూ కూడా కొంత ఆసక్తిగా చూస్తున్నారు. ఈ దశలో ముస్సోరి పోలీసులు పోస్ట్ మార్టం నివేదికతో పాటు ఇది ఫోరెన్సిక్ నివేదిక వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో అంశాలు బహిర్గతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.